డ్రా చేసుకుందామని వచ్చాను. అనుకుంటావయ్యా, బాగానే ఉంది. కానీ బ్యాంక్స్ హాలిడేస్ ఇచ్చేసరే ఏ నీ సెంట్రల్ బ్యాంక్ లో అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇదిగో ఇలా వెళ్ళిపో, చిన్న వెళ్ళిపో వెళ్ళిపోతా కానీ ఏ బ్యాంక్స్ కైనా హాలిడేస్ ఉంటాయో కానీ నా బ్యాంకు మాత్రం సెలవులనే ఉండబోవు. త్వరగా ఇవ్వమ్మా, కొట్టించు, ఆలస్యం అయిపోతుంది. కొట్టించకపోతే ఏం చేస్తా? ఏం చేస్తానా, నీ చరిత్ర అంతా హరికథ టైపులో మీ ఆవిడకి వినిపించేస్తాను. కుదరదు. కుదరపోతే బుర్రకథ రూపంలో వినిపించేస్తాను. అమ్మా, అన్నపూర్ణమ్మా, అమ్మా, అన్నపూర్ణమ్మ తల్లి. ఏమిటి చికిత్సలుకున్నావు? నువ్వే పిలిచేస్తున్నావు. మర్యాదగా నా చిల్లర నాకు కొట్టించు. నాతో పెట్టుకోకు, తర్వాత ఫీల్ అయిపోతాం. ఆయన కాదురా కొట్టించేది, నిన్ను చావగొట్టి పోలీసులకు అప్పగించేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, తొందరపడే తల్లి, నేను చెప్పేదినమ్మా. దేవతలాంటి మమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మీ ఆయన పార్క్ లో పొదలు చాటినా తుప్పలు చాటినా మరొక దాంతో ఆగు శాంతం. ఏమిటయ్యా? నేనమ్మా, ఈ మాయదారితే నీ కాపురంలో నిప్పులు పోసింది. నీ ఇప్పుడు పోతే పోసింది. మా వారు నాకు అన్ని చెప్పేశారు. నువ్వు బెదిరించి ఆయన డబ్బులు కాజేస్తున్నావు అని కూడా చెప్పేశారు. మేమిద్దరం హాయిగా ఉన్నాం. మధ్యలో నీకేమిటి? ఏమిటి, మీరిద్దరు కలిసిపోయారా? అన్యాయం, ఇది నాకు కుదరదు. కుదరదు అంటానికి నువ్వెవడురా? నేనే కాదు, శాస్త్రాలు వేదాలు రాజ్యాంగం కూడా ఘోషిస్తుంది. కనుక ఇది తప్పు. మీరిద్దరు సపరేట్ గా ఉండాలి. విడిపోండి, విడిపోండి. నోరు మీరా, నువ్వు విడిపోండి అని చెప్పినంత మాత్రానా నేను విడిపోతావు అనుకుంటున్నావా? నీ ఎంత చూస్తావురా? ఇచ్చినానా, నేను నీ సెంట్రల్ బ్యాంక్ నా డబ్బు డ్రా చేద్దాం అనుకుంటున్నా. డబ్బు కాదురా, డబ్బను డ్రా చేద్దావు గాని మీసండి. డ్రైవర్ పోనీ, పోనీ పోనీ, ఎక్కడికి పోనిచ్చేది చేతి నా కొడక. నా డబ్బులు ఎక్కువ ఎదురు డబ్బులు తీసుకెళ్తారా నువ్వు? ఊరి నా కోఆపరేటివ్ బ్యాంకు నీకు నిజం తెలిసిపోయిందా? వస్తా అమ్మా. భగవంతుడా, నన్ను ఎందుకంత బాధపడతావు? నన్ను త్వరగా తీసుకెళ్ళిపో. హలో, నేను శాంతిని మాట్లాడుతున్నాను. ముద్దుతో అర్థమైంది. అమ్మా నువ్వేగా? షాప్ నుంచేనా ఫోన్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కావలసిన వస్తువులు కొన్ని లిస్ట్ ఇచ్చాను. వచ్చేటప్పుడు మర్చిపోకుండా కార్డు కావాలి. అంతేకాదు, మామూలుగా వేసుకోవడానికి ఎర్రవి పచ్చవి గాజులు కావాలి. ఓకే, తప్పకుండా తీసుకురావాలి. హలో మాట్లాడవే. సుధా, ఎందుకే అంత కంగారు? రిసీవర్ కింద పడేసావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నువ్వేమిటే? హలో హలో, ఎవరు? మధ్యలో మాట్లాడకుండా మళ్ళీ ఎవరంటావేంటమ్మా? అబ్బే, అలాగే అలాగే తీసుకొస్తాను. ఏమే, నేను లేనప్పుడు నా బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతావా? అది కాదక్క, నేను మాయ మాటలతో నన్ను నమ్మించాలని చూడకు. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను లేనప్పుడు శాంతికి ఫోన్ చేసి నువ్వు అమ్మ అని పిలిచే అమ్మ నీ అమ్మ కాదు, ఆమె చూపించేది నిజమైన ప్రేమ కాదు, నేనే నిజమైన ప్రేమ చూపిస్తున్నాను, నేనే నీ తల్లిదని నాతో చెప్పుకోవాలని కదా? లేదక్క, లేదు, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. నువ్వు ఈ ఊరు వచ్చింది, ఇక్కడ మకాం పెట్టింది, శాంతికి ఫోన్ చేసింది నా బిడ్డను నా నుంచి దూరం చేయడానికేగా. నేను వట్టి వెర్రి బాగులుదాన్ని. అందుకే
నువ్వు ఈ ఊరొస్తే ఇంతగా అభిమానించి ఆదరిస్తే తోడబుట్టిన దానికి నువ్వు చేసే ఉపకారం ఇదంటే చెప్పు, మాట్లాడు. నువ్వెందుకు మాట్లాడతావు? చూడు, ఆఖరిసారిగా మర్యాదగా చెప్తున్నాను, ఇక మీదటి శాంతి జోలికి వచ్చావా నేను ఊరుకునేది లేదు. వెళ్ళిపో, మా అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నన్ను ఎంత అపార్థం చేసుకున్నావక్క. నీ మనసు కష్టం కలిగించకుండా త్వరలోనే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. కర్మ, ఇంగ్లీష్ గేట్లు కాల్చేవాడిని ఎంగిలి బిడ్డలకు వచ్చాను. రావండి, ఆకలేస్తోందండి. నేనే మాత్రికున్నా ఆమ్ ఫట్ అంటే అన్ని రావడానికి. చూడు, నిన్ను కట్టుకున్నాక నా బ్యాంకులను మూసారు, నేను బిచ్చగానే అయిపోయాను. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు పట్టరా. ఆరివ్వ నేను చెప్పేసరిగా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఇస్తారేమో. ఓహో, మంచి ఐడియా ఇచ్చావే. కరెక్ట్, అదే రిజర్వ్ బ్యాంక్. అక్కడికి వెళ్తే ఏదైనా కొట్టుకు రావచ్చు. మహాలక్ష్మి, కాచుకో. వచ్చేస్తున్నా. లక్ష్మి, అనవసరంగా నీలో నువ్వు బాధపడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి నీకు దూరం కాదు. నిజం తెలియనంత వరకు పర్వాలేదండి, కానీ ఇదేదో చాలా సీక్రెట్ విషయంలో ఉంది. రికార్డ్ చేస్తే బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు. శాంతికి నువ్వు కన్న తల్లివి కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచుకున్న తల్లిని. కావచ్చు, కానీ నేను దానికి తల్లిని కాదని తెలిస్తే, నా నిజమైన తల్లి ఎవరని నన్ను నిలదీస్తే నేను తట్టుకోలేనండి. అసలు సిసలైన ఆటం బాంబు లాంటి సీక్రెట్ భలే దొరికింది. పేల్చవలసిన చోట పేలుస్తారు బాంబు. అమ్మా శాంతి, ఇలా రామ్మా. నువ్వు వెళ్ళవే. బాయ్ బాయ్. ఏమిటి పని? ఎక్కడికి ఎందుకు వచ్చావు? లేదమ్మా, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే నేను సహించలేనమ్మా. అందుకే మీ అమ్మ నీకు చేసిన ద్రోహం నీతో చెప్పాలని. షటప్. అమ్మ గురించి ఏమైనా మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. అయ్యయ్యో, కంగారు పడకు తల్లి. ఇదొక్కసారి విన్నావంటే మీ తల్లి కూతుళ్ళ ప్రేమేమిటో నీకే తెలుస్తుందమ్మా. వినమ్మా. లక్ష్మి, శాంతికి నువ్వు కన్న తల్లివి కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచుకున్న తల్లి. కానీ నేను దానికి తల్లిని కాదని తెలిస్తే, నా నిజమైన తల్లి ఎవరని నన్ను నిలదీస్తే నేను తట్టుకోలేనండి. నేను తట్టుకోలేను. ఇప్పుడు చెప్పమ్మా, నన్నే కొడతావో నీ దొంగ తల్లి మీద అరుస్తావో అది నీ ఛాయిస్. నాతో పెట్టుకున్నారు, ఫీల్ అవ్వ తప్పదు మరి. సార్ వీలే సార్, ఫీల్ అవుతావని అందరినీ భలే మోసం చేస్తున్నాడు సార్. అదిగా సార్, నోర్మి. సార్, సార్. ఈ చీర ఎంత బాగుందో, శాంతి కట్టుకుంటే అచ్చం బొమ్మలా ఉంటుంది. ఒరే చిన్న శాంతి, దామ్మాదా, నా చిట్టు తల్లి ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. వచ్చేసావు. చూడమ్మా, నీ పెళ్లి కోసం చీరలు నగలు తెప్పించాను. ఈ చీర చూడు, పచ్చ, నీకు చాలా బాగుంటుంది. ఈ చీర కట్టుకున్నావంటే నువ్వు షో కేసులో బొమ్మలా అలా ఉంటావు. ఈ నగలు చూడు, నీకు నచ్చాయా? అదేంటమ్మా అలా ఉన్నావేమిటి? నీకేమో నచ్చలేదా? ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. ఏం తల్లి, ఏమో నచ్చకపోతే చెప్పు, అన్ని మార్పించేద్దాం. అయ్యో, ఏంటమ్మా ఏం జరిగింది? చూడు, ఇంత ఆస్తికి ఐశ్వర్యానికి నువ్వే వారసురాలివి. పైగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకుపోతున్నావు. ఎందుకమ్మా ఈ కన్నీళ్లు? చూడు, నువ్వు ఇలా ఏడ్చావంటే నేను అంతే. మాతృ ప్రేమకి మరో రూపమైన నీలాంటి తల్లి కడుపున పుట్టనందుకు బాధపడుతున్నానమ్మా. నీలాంటి అమృతమూర్తికి పెంపుడు కూతురుగా కాక కన్న కూతురు అయ్యుంటే నా జన్మ ధన్యమయ్యేదమ్మా.